మరి ఇప్పుడు ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? మీరు బంధకాలలో ఉన్నారా, స్వతంత్రంగా ఉన్నారా? మీరు బంధకాలు ఉన్నా తెలియదు, స్వతంత్రంగా ఉన్నా తెలియదు కదా. మనం బంధకాలు ఉన్నా కూడా తెలియదు, మనము స్వతంత్రంగా ఉన్నా కూడా మనకు తెలియదు. కానీ ఏదో ఉన్నామంటే ఉన్నాం. హల్లెలూయా, అంతే కదా. అయితే ఒక వ్యక్తి బంధకాలలో ఎప్పుడు వెళ్తాడు? ఒక వ్యక్తి ఇప్పుడు ఈరోజు నేను బంధకాల్లో ఉన్నాను అని ఒక వ్యక్తికి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఒక మన సబ్జెక్ట్ విన్నాక మీకు అర్థమవుతుంది మీరు బంధకాల్లో ఉన్నారా లేరా. ఓకే, 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల ఏందంట? తన ఎడల అంటే దేవుని ఎడల ఏందంట? హృదయం, యథార్థ హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పక్షంన వాళ్ళకు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఓకే, దేవుని ఒక దృష్టి ఉందంట. ఎవరి మీద ఉందంట? ఎవరైతే యథార్థంగా ఉంటారు, ఎవరైతే యథార్థంగా ఉంటారో. ఇప్పుడు యథార్థం అనేది ఇప్పుడు మనకు వద్దాం. యథార్థంగా లేకపోతే బంధకాలు. చూడండి, పరలోకంలో దేవుడు దూతలను అన్నిటిని సృష్టించాడు. అయితే ఇక్కడ ఒక దూత ఏం చేసినాడంటే, లూసిఫర్ గారు ఏం చేసినాడంటే కొంతమందిని గ్యాంగ్ పెట్టుకున్నాడు. ఏంటిది? కొంతమందిని ఇలా మెల్లమెల్లగా, ఇగో మనం ఆరాధిస్తున్నాం, దేవుడికి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మీరు నాకు ఆరాధిస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తా, నీకు ఆ పోస్ట్ ఇస్తా, ఈ పోస్ట్ ఇస్తా. మరి ఏం మాయం చేసినాడో కొంతమంది దూతలందరినీ ఏం చేసినాడు? మెల్లమెల్లగా తన పక్షంలో చేసుకున్నాక దేవుడు తెలిసినప్పుడు ఆ చేసుకున్న గ్యాంగ్ ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. ఓకే, నెక్స్ట్ దేవుడు ఆదమ్ అవ్వని సృష్టించినాడు కదా, భూమి మీద ఆదమ్ అవ్వని సృష్టించినాడు. ఆదమ్ అవ్వ దేవుడు ఏమున్నారు? స్వేచ్ఛగా, హాయిగా, మంచిగా ఉన్నారు కదా. అయితే ఇక్కడ అవ్వ ఏమైందంటే సర్పం ఏం చేసింది? దేవుడు, ఆదాము, అవ్వ ఏకంగా మంచిగా ఉండడం, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడం, వాళ్ళు ఫలించడం, అభివృద్ధి పొందడం, విస్తరించడం, భూమి నిండించడము ఎవరికి ఇష్టం లేదు? సాతాను గాడికి ఇష్టం లేదు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడల్లా ఎవరు వస్తున్నాడు మధ్యలకు? దేవుడు వస్తున్నాడు. ఈ రోజులలో ఆదం అంటే 2వ ఆదం యేసు ప్రభు, అవ్వ అంటే సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. కలిసి ఉన్నప్పుడు ఎవరు వస్తారు మన మధ్యలోకి? దేవుడు వస్తాడు కదా. అయితే ఈ సాతాను గాడు ఏం చేసినాడు? ఇప్పుడు ఈ సంఘాన్ని చెడగొట్టాలి అంటే ఈ అవ్వను ఏం చేయాలి? ఈ ముగ్గురు కలిసి ఉంది కాబట్టి వీళ్ళు ఫలించొద్దని ఏం చేసిందంటే మెల్లగా అవ్వకి దగ్గరికి వెళ్ళింది. అవ్వ నిజమేనా? దేవుడి పండు తినమన్నాడా? తినొద్దన్నాడా? అవును, తినొద్దన్నాడు. ఏం కాదు, నువ్వు తింటే ఏమవుతావు? దేవుళ్ళకి అయిపోతావు అని అన్నది. అయితే ఈ మెల్లగా ఎట్లా మాట్లాడుతుంది? మార్కెటింగ్ ఎలా చేస్తుంది? బ్రెయిన్ వాష్. ఈ సర్పము ఎలా చేస్తుంది? 1 to 1, సింగిల్. ఆదమ్ అవ్వని కలిపి కాదు, అవ్వని సపరేట్ చూసి అవ్వకు ఏం చేసింది? మంచిగా బ్రెయిన్ వాష్ చేసి ఏమని? అవ్వ ఏంటిది? దేవుడు ఎట్లా అన్నాడా? ఒకవేళ నిజంగా మీరు పండు తింటే మీరు ఎలా అవుతారు? దేవుళ్ళకి అయిపోతారు తెలుసా అన్నప్పుడు ఈ అవ్వగారు ఏం చేయాలి? అరే ఇన్ని సంవత్సరాల నుండి నేను ఆదంతో ఉన్నా, దేవుడితో ఉన్నా, మంచిగా ఉన్నా, ఫలిస్తున్నా, నువ్వేంటిదని చెప్పి గ్రహించాలనా? లేదు, ఏదో కొత్తది మాకు కావాలి కదా, దేవుళ్ళకి అయిపోతాయి. ఇప్పుడు ఈ లూసిఫర్ పరలోకంలోనే ఏమైనాడు? నేనే దేవుడు అని చెప్తే దేవుడు తీసి ఏం చేసినాడు? నెట్టేసినాడు. ఇప్పుడు అవ్వగారు ఏమవుతుంది? మార్కెటింగ్ చేస్తే అవునా నేను దేవుడిని అవుతానా, నేను దేవుడితో సమానం అయిపోతా. మరి ఇప్పుడు ఏమున్నారు? వాళ్ళు దేవుడితో ఈక్వల్ ఉన్నారు. దేవుడు ఏం చేసినాడు? మన స్వరూపమందు, నా స్వరూపమందు ఆదము అవ్వని దేవుని స్వరూపంలో చేసినాడు. కానీ ఈ సర్పంకి దేవుడు వీళ్ళు కలిసి ఉండడం ఇష్టం లేక మెల్లగా ఒక ఆమెను తీసుకొని బ్రెయిన్ వాష్ చేసి ఏం చేసింది? దేవుడికి మానవుడుకున్న బంధకాన్ని కట్ చేసి ఏం చేసింది?
తన బంధకాలు తీసుకుంది. ఏం బంధకాలు తీసుకుంది? పాపం ఒక బంధకాలకి వెళ్ళిపోయింది. ఎవరు? అవ్వ దేనికి వెళ్ళిపోయింది? పాపమని. ఈమె పాపమైన బంధకాలకి వెళ్ళిపోవడానికి ఎట్లా అంటే దిగంబరిగా అనిపించింది. ఈమె ఏం కనిపించింది? శాతంగా చెప్పి నిజమా? దేవుడు అయిపోయింది, ఇప్పుడు తిన్నది కదా, పండు తినమన్నది కదా, తినేసింది. ఇన్ని రోజుల నుండి ఆదంతో ఉన్నది, ఇన్ని రోజులు దేవుడితో ఇవన్నీ ఏం లేదు అంటే మనుషులు కృతజ్ఞత లేనివారు, తెలియదు. అంటే ఇన్ని సంవత్సరాలు మేలంతా పొందుకుంటారు, అని చేసుకుంటారు, కొత్తలు రాగానే తుస్ అయిపోయాయి. అది నిజమా అబద్ధమా ఏది డిజైనింగ్ చేయకుండా అవ్వ ఏం చేసింది? పండు తినేసింది. పండ్లు తినేసింది, పండు కాదు, పండ్లు. మళ్ళీ దొరికిందో లేదు ఛాన్స్, అటక మింగేసింది. ఇప్పుడు ఏమైంది? ఆమె దేవుని దగ్గర సంబంధం కట్టయిపోయి సాతాను ఒక బంధకాలకి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయినారు? అవ్వ వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళిపోయింది? సాతాను ఒక బంధకాలకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? చెడు ఆలోచన ద్వారా. సాతాను గాడు ఏంటిది? ఎప్పుడు ఎవ్వరిని మింగుదనా అని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏవైతే అవ్వని సపరేట్, ఎప్పుడు సపరేట్ అవుతుందా, ఎప్పుడు సపరేట్ వెయిట్ చేసింది, దొరకంగానే మింగేసింది. ఇప్పుడు ఏమైంది? అవ్వ దేనికి వెళ్ళిపోయింది? అవ్వతో పాటు ఆదాంని కూడా బంధకాలు లాగింది. ఏమైంది? మనిషి దిగంబరి అయిపోయారు కదా. సో దాని తర్వాత దేవుడు మళ్ళా పశ్చాత్తపడి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా వాళ్ళకి తిరిగి బంధకాల నుండి ఏం చేయాలని చూసిన పాప బంధకాలకు వెళ్ళిపోయింది. ఎవరు? అవ్వ. అవ్వతో పాటు ఆదాం ఎక్కడికి వెళ్ళిపోయినారు? పాప బంధకాలకు వెళ్ళిపోయినారు. ఈ రోజులలో కూడా చూడండి, బైబిల్లో కూడా అప్పుడు ఆ రోజులు కూడా దావీదు ఉన్నాడు. దావీదు ఉన్నప్పుడు దావీదుకి అందరు తెలిసి కొడుకున్నాడు. ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము ఏం చేస్తూ ఉన్నాడు? ఫస్ట్ వాడు హంతకుడు, దొంగ, పారిపోయి మళ్ళా అట్లా ఇట్లా బతిమాడుకొని కాలు మొక్కుంటా మళ్ళీ వచ్చినాడు. సరే రాని అని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? రాజు దగ్గరికి ఎందుకు వెళ్తావు, నీ సమస్య నేనే పరిష్కారం చేస్తా అని చెప్పి మెడలు వేసుకుంటా ఏం చేస్తున్నాడు? రాజు దగ్గరికి వెళ్ళకుండా, రాజు నుండి తప్పించుకుంటా ఏం చేస్తున్నాడు? ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దావీదుని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. మరి అబ్షాలోముని ఎవరు ఏర్పాటు చేసినారు? ఆయనంతలో ఆయననే, నేనే రాజునని చెప్పేసి ప్రకటించుకున్నాడు. లాస్ట్కి కుక్క సావు సచ్చినాడు. ఆకాశం భూమికి మధ్యలో ఏడకాడకుండా సచ్చినాడు. ఎవరు? అబ్షాలోము. నేటి చివరి దినాలలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘానికి, దేవుని సన్నిధికి లేకుండా రాంగ్ చెప్పుకుంటా మెల్లగా నీకు ఏం చేస్తారు? త్రోవ తప్పిస్తారు. సంఘస్థులు కూడా మంచిగా ఏమవుతారంటే ఇన్ని రోజులు వాక్యం విని అన్ని కంటే అవును కదా, ఓ ఎక్కడ పోతున్నావు? అవ్వకు యేసు ఆదాం గురించి తెలియదా? దేవుడి గురించి తెలియదా? కట్ అయిపోయినాక నాశనం అయింది ఎవరు? అవ్వ. అబ్షాలోము అందరిని వేసుకుని పోతున్నాడు. ఏమైనాడు? నేటి దినాలలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మంచిగా మాట్లాడుకుంటా అట్లా చేసుకుంటా మెల్లగా దేవుడి నుండి, సంఘం నుండి కట్ చేసి వాళ్ళకు రాజ్యం సంపాదించుకుంటా నరకానికి అంటే బంధకాలకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే అవ్వ దేవుణ్ణి కట్ అయిందో ఏం పోగొట్టుకుంది? దేవుని ఒక వాయిస్ పోయింది ఆడ. ఆదం అవ్వ ఏదంటాడో కలిసి ఎల్లగొట్టినాక దేవుని స్వరం విన్నారా? కష్టాలు పడి ఈరోజు కూడా చాలామంది దేవుడితోని సంఘంతో కట్ అయిపోయి ఏమో చాలా అవస్థలు పడుతున్నారు. ఏం పడుతున్నారు? అవస్థలు పడుతున్నారు. ప్రతిదానికి అవస్థలు. ఎందుకు? బంధకాలు వెళ్ళిపోయినారు. కాబట్టి ఏమైపోయినారు? వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏం వెళ్ళిపోయినారు? బంధకాలకి వెళ్ళిపోయినారు. ఎట్లా వెళ్ళిపోయినారు? మళ్ళీ ఏమంటారు? దేవుడు నాతో మాట్లాడిండు. దేవుడు మాట్లాడింది ఏం ఉండదు. ప్రార్థన పోయింది, ఏం పోతుంది? దేవుని సరే దూరం అయినాం అనుకో, ప్రార్థన పోతుంది, వాక్యం పోతుంది, ఏదో ఫార్మాలిటీకి. ఎట్లుంటారంటే దేవునితో ఆన్లైన్లో ఉండరు కానీ ఫోన్లో ఎప్పుడు ఆన్లైన్ ఉంటారు. అర్థమైందా? దేవుడితో ఆన్లైన్లో
కట్ అయిపోయింది, సిగ్నల్ పోయింది. సాతాన్తో ఎప్పుడు ఏముంటారు? ఆన్లైన్, 24 hours ఆన్లైన్, 24 hours ఆన్లైన్ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనారు? మనిషి బంధకాలకి వెళ్ళిపోయింది. ఈ బంధకాలకి వెళ్ళి కూడా అరే నేను ఎందుకు ఈ బంధకాల్లో వచ్చినాను చేయలేదు. మళ్ళీ ఏమంటారు? దొంగ దర్శనాలు, దొంగ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ దొంగంతా చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడా? ఆల్రెడీ నువ్వు బంధకాలకి వెళ్ళిపోయినా. అందుకే బైబిల్లో ఉంది, యథార్థవంతులకి దేవుడు అంతరంగంలో సత్యము కోరువాడు. అంతరంగంలో ఏం కోరుతాడు దేవుడు? సత్యం. సాతాన్ గాడు సత్యమందు నిలబడు. సాతాన్ గాడు సత్యమందు నిలబడు. ఏమవుతాడు? ముఖం దాచుకొని పోయాడు. బంధకాలు. ఈ రోజులలో చాలామందికి సాతాన్ గాడు ఏం చేస్తాడు? మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఏం చేస్తున్నాడు? బంధకాలకి తీసుకెళ్తున్నాడు. దేవుడి బిడ్డలకి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? బంధకాలు. అది స్టార్టింగ్ కనిపించదు. మెల్లమెల్లగా నీకు మెల్లగా బైబిల్ దూరం అవుతుంది. ఇంతకుముందు 10 చాప్టర్లు చదివేటోడి మెల్లమెల్లగా ఒక చాప్టర్కి వచ్చేస్తావు. ఇంతసేపు గంట సేపు మాట్లాడదా ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన గంట సేపు సమానం అయిపోయింది. మళ్ళీ ఏమంటాడు? దేవా నీకు తెలుసు కదా దేవా. ఇప్పుడు ఏమైంది? దేవునితో ఆన్లైన్ కట్ అయిపోయింది, మనుషులతో ఆన్లైన్ అయిపోయింది. అప్పుడు మనిషి ఎక్కడ పోతున్నాడు? బంధకాల్లో ఉన్నాడు. నీకు దేవుడి నుండి వాయిస్ రావట్లేదు, దేవుడితో మాట్లాడదంటే నువ్వు ఆల్రెడీ దేవుడి నుండి దూరం అయిపోయినావు. నువ్వు ఏదో బంధకాల్లో వెళ్ళిపోయినావు. సరే, ఒకటి చూడండి, ఇంకో బంధకాలు ఎలా ఏదో. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. ఏందంట? మూర్ఖుడు ఎవరైనా మంచి మాట చెప్తే ఏం చేస్తాడంట? తునీకరిస్తాడంట. జ్ఞాని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. జ్ఞానవంతుడికి చిన్న పిల్లోడు చెప్పని వింటాడు, పెద్దోడు చెప్పని వింటాడు, శత్రువు చెప్పినా వింటాడు, ఎవరు చెప్పినా వింటారు. ఎవరికి? జ్ఞానం కలిగిన వ్యక్తి ఏదైనా ఆలోచించి అరే ఇది నా కోసం మంచి చెప్తున్నా కదా అని చెప్పేసి ఆ వాక్యం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు? సరి చేసుకుంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? చూడండి ఇక్కడ 16వ అధ్యాయం 20 16వ అధ్యాయం 20 వచనం. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు ఏమిటంట? ఎవరైనా మంచి ఉపదేశం చెప్తే వింటే ఏమవుతారంట? వాడికి మేలు కలుగుతుందంట. లేకపోతే తునీకరిస్తే ఈ బంధకాలు ఉన్నోడికి చెప్తే చెప్పొచ్చావులే, నువ్వు సగగున్నావు చూడు. అరే నువ్వు బంధకాల్లో ఉన్నారా బాబు? నీకు ఇప్పుడు ఏం కావాలి? నువ్వు బాగుపడాలి. నీకంటే ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు మంచిదన్నప్పుడు ఏం చేయాలి? మనము తీసుకోవాలి. ఈ బంధకాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఈజీగా కొట్టేస్తాడు. ఎందుకు? వాళ్ళకి ఏమంటారు? మూర్ఖుడు అంటారు. బైబిల్ చెప్తుంది చూడండి. ఇంకో మాట చూద్దాం. 17వ అధ్యాయం 10వ వచనం ఏంటంట? గద్దింపును దేశించి వారు ఏమవుతారంట? ఎందుకు? ఒకవేళ నీకు ఒక వ్యక్తి, దేవుడు చిన్నపిల్లల్నే వాడుకోవచ్చు, అమ్మాయిలనే వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇజ్రాయెల్లో నహమాను ఉన్నాడు. చిన్న పిల్ల మాట చెప్పింది విన్నారా లేదా? వాళ్ళు విని నహమాను అన్న కుష్టిని బాగు చేసుకున్నా లేదా? నువ్వేందే సర్వెంటు నాకు చెప్తావా అంటే ఈయన కుష్టి వ్యాధి పోయేదా? పోయేది కాదు కదా. జ్ఞానవంతులు ఎవరు చెప్పినా వాళ్ళు వింటారు. చూడండి, యేసు ప్రభు పేతురు పెద్దోడా? యేసు ప్రభు పెద్దోడా? పేతురు పెద్దోడు. యేసు ప్రభు గద్దిస్తున్నాడు. పేతురు ఏం చేసినాడు? గద్దింపును స్వీకరించినాడు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ కరెక్షన్ చేస్తుంటే వాళ్ళు పైకి రాని చెప్తే ఎవరు చెప్పినా వింటారు. వాళ్ళు డిజైన్ చేస్తారు. ఏంటిది? ఇది నా మేలు కోసం చెప్తున్నారు. ఇది నాకు.
ఒకసారి చూడండి భార్య, ఈ రోజులలో యుద్ధం ఎలా జరుగుతుందని చెప్తున్నా. ఈ రోజులలో ఇది ఆత్మీయ యుద్ధం, నేను చెప్పేది స్పిరిచువల్ వార్, బాండేజ్, ఆత్మీయంగా బంధకాలు, మనిషి ఎలా వెళ్ళిపోతారో చెప్తున్నా. ఈ రోజుల్లో చూడండి, ఒకవేళ భార్య భర్త కొట్లాడు, ఏదైనా మనస్పార్థలు వచ్చినాయి అనుకోండి, దేవునితో ఆన్లైన్ కట్ అయిపోతుంది, ఆఫ్లైన్. దేవునితో ఏమవుతారు? ఆఫ్లైన్ అయిపోతారు. ఇప్పుడు స్టేటస్ పెడతారు. ఏమని పెడతారు తెలుసా? భార్య, నీ భార్యలను ప్రేమించుడు అని భార్య పెడతాడు. భర్త స్టేటస్ పెడతాడు, ఏమని? భర్తకు లోబడి ఉండమని వాక్యం పెడతాడు. భార్య లేదా మీ భర్తలకు లోబడి ఉండని భర్త స్టేటస్ పెడతాడు. భార్య ఏం పెడుతుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించిన అనేసి. మళ్ళీ ఈయన ఇంకొక స్టేటస్ పెడతాడు, ఈమె ఇంకొక స్టేటస్ పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇద్దరికి ఏం జరుగుతుంది? ఇద్దరికి అందరికీ అర్థమైపోతుంది అనమాట. స్టేటస్, ఓహో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారా. భార్య వండినట్టు భర్త కూర్చున్నట్టు పెడుతుంది. భర్త ఏం చేస్తాడు? భర్త పని చేసినట్టు ఆడమే తిని పడుకున్నట్టు పెడతాడు. ఇప్పుడు అందరికీ ఏం అర్థమవుతుంది? వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది అని అందరికీ అర్థమైపోతుంది కదా. అయితే ఇప్పుడు నువ్వు దేంట్లోకి వెళ్ళినావు? బంధకాలకు వెళ్ళినావా? దేంట్లోకి వెళ్ళినావు? పాపమైన బంధకాలకు వెళ్ళినావు. ఎలా వెళ్ళినావు? బైబిల్ సెలవిస్తుంది, పేతురు అంటారు, ప్రభువా నా సహోదరుడు తప్పు చేసి ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు అంటే అలాంటి 70 కానీ అంటే 77 సార్లు దేవుడు మనం ఒక రోజుకి పాపాలు క్షమిస్తుంటే, మనం మన సహోదరు కానీ సహోదరు కానీ తప్పులు క్షమించడంలో ఎందుకు బ్యాక్ అవుతాం? సూర్యుడు బగ్బగ్ మండి ఏమైతే సాయంకాలమే చల్లారపోదు, కానీ మన కోపం మట్టుకు చల్లారదు. అప్పుడు ఏమవుతున్నాడు మనిషి? ఎక్కడికి వెళ్తున్నాడు? బంధకాలకు వెళ్తున్నాడు. నేటి రోజులలో అందరూ బంధకాలలో వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారంటే క్షమించరాని తనము నుండి బంధకాలకు వెళ్తున్నారు. అది అవతలున్న తప్ప ఈతులున్న తప్పు తెలియదు, కానీ మొత్తానికైతే దేనికి వెళ్తున్నారు వాళ్ళు? బంధకాలకి వెళ్తున్నారు. ఎందుకు? సాతాన్ గాడు అబ్షాలోములక ఒక్కొక్కరికి ఏం చేస్తున్నాడు? అరే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దావీదు అంటే దేవుడి దగ్గర అనుకోండి. అరే దేవుడి దగ్గరికి వెళ్ళలే, నేనే చెప్తా నీకు, దా నీ తీర్పు నీకు ఫేవర్గా నేనే ఇస్తుందా అని చెప్పేసి దేవుడి దగ్గర వెళ్ళనీయకుండా సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు? ఇంకొక గ్యాంగ్ని తయారు చేస్తున్నాడు. ఏం తయారు చేస్తున్నాడు? ఈ గ్యాంగ్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి తయారు చేస్తున్నాడు వాడు? అబద్ధం చెప్పుకుంటా, మోసం చేసుకుంటా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నరకానికి. బైబిల్ సెలవిస్తుంది, దొంగ దొంగతనానికి, నాశనానికి, హత్య చేయడానికి వస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, ఒకడికి తను ఏర్పాటు చేసుకున్న మార్గం సరిగా అనిపిస్తుంది కానీ చివరికి మరణానికి దారి తీస్తుందంట. హల్లెలూయా. సో ఈ సాతాన్ గాడు ఏం చేస్తుందంటే, నువ్వు వాక్యం చదువుకుంటా, దేవుని చదువుకుంటా, మంచిగా ఫలించే టైంలోనే వాడు వచ్చి నీకు లాక్కి వెళ్ళిపోయి ఏదో చెప్పేసి ఆ ఫలాన్ని వాడి తిని నీకు అట్లనే ఎండబెడతాడు. అరే ఇంకా దేవుడు సహాయం చేయట్లేదు, ఇంకా సహాయం అంటే నువ్వు ఏంటి? ఆల్రెడీ బంధకాలకి వెళ్ళిపోయినావు. బంధకాలకి వెళ్ళిపోయినాక నీకు ఎడ వస్తుంది ఇప్పుడు బ్లెస్సింగ్స్? నువ్వు బాండేజ్కి వెళ్ళిపోయినావు. అందుకోసమే ఒక వ్యక్తి, ఒక కుటుంబం బంధకాలకు వెళ్ళిపోయినాకనే ఆ మనిషికి ఏం కాదు? ఫైనాన్స్ రాదు, ఏదైనా ఎట్లుంటుంది? బుర్ర పనిచేయదు, మెంటల్గా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కారణం ఏంటిది? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? బంధకాలు. ఎందుకు బంధకాలు? ఇస్కరియోతు కూడా చూడండి, యేసు ప్రభుతోనే ఉన్నాడు, ఏదో కొన్ని కాసుల కోసము యేసు ప్రభుని నమ్మేసి ఏమైనాడు? సరే ఇంకో గ్యాంగ్కి వెళ్ళిపోయినాడు. ఏ గ్యాంగ్కి వెళ్ళిపోయినాడు? శాస్త్రులు పరిశీల దగ్గరికి వెళ్ళిపోయినాడు డబ్బు కోసం. కానీ చివరికి ఏమైనాడు? ఆయన ఊరేసుకొని చచ్చినాడు. అవునా లేదా? ఈరోజు సాతాన్ గాడు ఏం చేస్తుందంటే, దేవునితో ఉండనీయకుండా, పౌలు అంటాడు, మేము చెప్పిన బోధ సువార్త కన్నా పరలోకముడు దూత వచ్చి చెప్పినా ఏమంటాడు? నమ్మొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గాస్పుల్ ప్రీచ్ చేయబడ్డది అంతే. నీకు వాక్యానికి ఏది కలపొద్దు, ఏది తీసివేయద్దు. వీడు వచ్చి ఏం చేస్తాడు? దేవుని సందులు గడపనీయకుండా, నీకు ఎడ్డేళ్ళనీయకుండా నీ టైం అంతా తీసుకొని ఏం చేస్తాడు? నీకు బాండేజ్లో పెట్టేస్తున్నాడు.
దేనిలో పెట్టేస్తున్నాడు? బంధకాల్లో పెట్టేస్తున్నాడు. చూడు ఒకసారి యెషయా గ్రంథము 49 అధ్యాయము 9వ వచనం చూద్దాం. నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటి. మళ్ళీ చదవ వాక్యము. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు అంటే బంధకాలు ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడంటండి? చీకట్లో ఉంటాడు. బంధకాలు ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అవ్వ పండు తిన్నాక ఆదం అవ్వరు ఎక్కడికి వెళ్ళిపోయినారు? చెట్టు చాటును చీకటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లూసిఫర్ దేవుడు కాదు నేనే అని ఎప్పుడైతే నేను అని వచ్చిందో ఎక్కడికి వెళ్ళిపోయినాడు? పాతాళం చీకటికి వెళ్ళిపోయాడు. అబ్షాలోము దావీదు కాదు నేనే అని అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాడు? చచ్చి చీకటికి వెళ్ళిపోయినాడు కదా. ఈ రోజులలో చివరి దినాలలో ఉన్నాం. అపవాదిగాడు ఎవరిని మింగుదునా అని చెప్పేసి అందరినీ ఒకసారి మింగాడు. ఒక్కొక్కరిని ఏం చేస్తుంటాడు? దేవుని సందరి వెళ్ళకుండా ప్రేయర్కి మెల్లగా తెలియకుండా కట్ చేస్తాడు. నీకు తెలుసుకునే వరకు కళ్ళు ఎక్కడ తెరుస్తారు? నరకంలో తెరుస్తారు. బంధకాలలో వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు చాలామంది చూడండి ఆర్థికంగా చాలా అవస్థలు పడుతూ ఉంటున్నారు. కుటుంబాన్ని గడపడానికి కష్టం పడుతుంటున్నారు. ఫలించడానికి బాగా కష్టపడుతున్నారు. కారణం ఏంటిది అంటే వాళ్ళ అపవాదికి ఎక్కడికో చోటు ఇచ్చారు కాబట్టి, బంధకాలకి వెళ్ళిపోయినారు కాబట్టి రావాల్సిన డబ్బులు రావట్లేదు, కుటుంబం గడవట్లేదు, బాగా కష్టాలు. ఎందుకంటే ఎక్కడో అపవాదికి ఏమి ఇచ్చినారు? పండు తిన్నారు. పండు మంచిగా కనిపించింది, తినేసినారు. పండు సాతాన్ గారు మార్కెటింగ్ చేసినట్టు ఎవడో ఒకడు మార్కెటింగ్ చేస్తాడు, ఏదో బుర్ర ఖరాబ్ చేస్తాడు. చేసి ఆ వాక్యం బాగాలేదు, అట్ట వాక్యం చేద్దాం అన్న, దశభాగం ఇవ్వన్నా, ప్రేజీ అన్న, అవన్నీ ఓల్డేజ్మెంట్ ఇప్పుడు కాదు. ఏదో బుర్ర చెప్పి ఏదో కథలు చెప్పేసి ఏం చేస్తాడు? ఇది చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు వచ్చినప్పుడే బా ప్రే చేస్తారు. ఎవరు లేనాడు ఏం పడుకుంటారు. తెలుసా మీకు? మేము మొన్న వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇలా పెట్టి ఆడ స్టేజ్ ముందు పాస్టర్ గారు పొందుకో, అభిషేకం పొందుకో అంటే ఇట్లా పెట్టుకుంటున్నాడు. అభిషేకం వచ్చేసిందేమో పాపం ఆయనకు. ఇంకొక ఆయన ఆడ వర్షిప్ చేసి బ్లెస్సింగ్ ఏమో రిలీజ్ చేయగానే ఓ అన్నాడు, దోడని పడ్డాడు. పడంగానే అభిషేకం పోయింది. మా ముందు ఒక ముసలోడు ఉన్నాడు, ఆడ కొంచెమే కన్నా డిగిడిగిడిగిడిగిడి ఊపేస్తూ ఉంటాడు. ఒక్కసారి 2 సార్లు పడ్డాడు. 3వ సారి నువ్వు పక్కకు జరుగు అన్న, పడితే పడని కిందికి అన్న, టోడని పడ్డాడు. ఇక అప్పటి నుండి మళ్ళీ అభిషేకం రాలేదు. ఇక ఒక్క ఆయన ఇట్లా పడ్డాడు, కుర్చీ లోపల తలకాయ దూరిపోయింది, అయిపోయింది, అభిషేకం పోయింది. చూపించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ కూడా చర్చలో కొంతమంది రాగానే షాబా రా బా బా అంటారు. ఎవరు లేరు అనుకో పడుకుంటారు. చర్చేస్తారు కొంతమంది. అంటే సాతాన్ గాడు చూడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కరిని వలాయిస్తున్నాడు. అందుకోసమే చాలామంది లైఫ్లలో అద్భుతాలు జరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటిది? వాని మాట నేను ఎందుకు వినాలి? జ్ఞానవంతుడంట కరెక్ట్ చెప్తే ఎవరిని చెప్పినా వింటాడంట. ఒకవేళ నువ్వు జ్ఞానివైతే వాక్యానుసారంగా దేవునితో నువ్వు ఆన్లైన్ ఉంటే నీకు మంచిది ఎవరు చెప్పినా నువ్వు ఏం చేస్తావు? వింటావు, కరెక్ట్ చేసుకుంటావు. ఏం చేస్తావు? బుద్ధిహీనుడు నేను చెయ్యలే, నేను అన్నలే. చూడండి అబద్ధాలు అన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటే నేను జస్ట్ ఒక మాట చెప్పిస్తాను. ఇద్దరు న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక్కొక్కరు చూపిస్తాను. ఓల్డ్ టెస్ట్మెంట్లో యోషువ ఉన్నాడు. యోషువ దగ్గరికి కొంతమంది వస్తారు. వచ్చి ఏమంటారంటే మేము చాలా దూరం నుండి వచ్చినాము అంటారు. ఏమంటారు? చాలా దూరం నుండి వచ్చినాము, చూడు రొట్టెలు ఎండిపోయినాయి, చప్పులు ఎండిపోయినాయి అంటే
జోషువ వాళ్ళు ఏమన్నా నిజంగానేమో అనుకొని పెట్టుకుంటారు. 3 రోజుల తర్వాత తెలుస్తుంది అంటే వాళ్ళు పక్క దేశం ఓలే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బిడ్డ మీరు మా దగ్గర ఉండి అబద్ధాలు ఆడినారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయంటే బతుకు దినములు అన్నీ కృపయు క్షేమము కాదు, నీళ్ళు కట్టెలు మొయ్యవలెను. ఏం చేయాలంట? నీళ్ళు మొయ్యాలి, కట్టెలు మొయ్యాలి. ఎన్ని రోజులు? బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వెంట కాదు, కట్టెలు నీళ్ళు వెంట వచ్చును. కారణం ఏంటిది? అబద్ధం. కారణం ఏంటిది? ఒకవేళ వాళ్ళు నిజం చెప్పి మేము భయపడ్డాం మామూలు అంటే యోషువ వాళ్ళు కరుణించేటోళ్ళ కాదా? కరుణించేటోళ్ళ కాదా? అనవసరంగా అబద్ధం ఆడి జీవితాన్ని ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? కష్టం. సచ్చే వరకు కష్టం. కృపయు క్షేమం కాదు. ఏమొస్తుంది ఇప్పుడు వాళ్ళకు? ఏమొస్తుంది? కట్టెలు నీళ్ళు. ఏమొస్తుంది జీవితాంతం? కట్టెలు నీళ్ళు. కృపయు క్షేమం పోయింది. ఎందుకు? అబద్ధం ఆడినందుకు. ఈడ పేతురు గారు కూడా ఉంటారు న్యూ టెస్టమెంట్లో. ఎవరు వస్తారు? అననీయ సఫర్యాలు వస్తారు, తెలుసు కదా. వచ్చేయమంటారు, మేము ఇంత కాదు ఇంతకే అమ్మినామని అబద్ధం ఆడినారు. అబద్ధం ఆడితే ఏమైనారు వాళ్ళు? ఈరోజు కూడా చాలామంది కుటుంబంలో అవస్థలు పడుతున్నారు. కారణం ఏంటంటే అబద్ధాలు. బంధకాల్లో వెళ్ళిపోయినారు కదా. బంధకాల్లో వెళ్ళిన వాళ్ళు నిజం చెప్తారా? జైల్లో వెళ్ళిన వాళ్ళు నిజం చెప్తారా? వాళ్ళు నిజం చెప్తే వాళ్ళు జైల్లో ఎందుకుంటారు? వాళ్ళు నిజం చెప్తే వాళ్ళు బంధకాల్లో ఎందుకుంటారు? వాళ్ళు బైబుల్ అంటూ యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానను. సింహం బిళ్ళలు పసుకొని ఆకలిగొను కానీ దేవుని ఆశించే వారికి ఏది కొదవలేదు. ఈరోజు చాలామంది కష్టాలలో ఉన్నారంటే ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు అబద్ధం ఆడినారు. ఆడి ఎక్కడికి వెళ్ళిపోయినారు? అబద్ధాన్ని నమ్మినారు. ఎవరో ఒకటి సర్పం చెప్తే, ఎవరో అప్షోలం లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ బంధకాలు వెళ్ళిపోయి దేవుడితో దూరం అయిపోయి అవస్థలు పడుతున్నారు. బంధకాల్లో వెళ్ళిపోయారు. మనం బైబిల్లో చూసుకుంటే యోసేపు బంధకాల్లో వెళ్ళిపోయినాడు, చెరసాలకు వెళ్ళిపోయినాడు. లేకపోతే ఇజ్రాయెల్లో ఐగుప్తుల బంధకాలకు వెళ్ళిపోయినారు. దానియేలు బంధకాలు. మనకి ఇవి కనిపిస్తే కానీ అవి నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా నిజాన్ని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చి గొప్ప ఇచ్చారు. ఈ రోజులలో చాలామంది బంధకాలను బయటకు రాకలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏంటిది? ఒకటేంటిది? అబద్ధం. రెండోది ఏంటిది? కరెక్ట్ చెప్తే నమ్మకపోవడం. నువ్వేం నాకు చెప్పేది? నేనేమనుకున్నావు? పుట్టక క్రైస్తవులు నేను 30 సంవత్సరాలు దేవుని నమ్ముకోను నేను. నువ్వు నాకు చెప్తావా? ఇయ్యాలకు వచ్చిన బచ్చగాడివి నాకు చెప్తావా? ఏమైంది? బాండేజ్, బంధకాలు. నేను చెప్తే కావాలంటే మీరు యోషువ గ్రంథం చదవండి. వాళ్ళు కట్టెలు నీరు మోసినారా లేదా సత్యవరకు చూడండి. కృపయు సమాధానం కాదు, కట్టెలు నీరు వచ్చినాయి. కష్టం, జీవితాంతం కష్టం. కారణం ఏంటిది? అబద్ధం. దేవుడి బిడ్డలతో అబద్ధం, దేవుడితో అబద్ధం. హల్లెలూయా. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బంధకాలకి వెళ్ళిపోయి దాని నుండి బయటికి రాలేకపోతున్నాడు. చూడండి యెషయా గ్రంథంలోనే 49 అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. ఎవరైతే దేవుడి కోసం వేచి ఉంటారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. రాజులు నిన్ను, దేవుళ్ళు ఉన్న వారికి బంధకాలు లేని వారికి జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. బంధకాలు ఉన్న వాళ్ళకి ఏంటిది? మొత్తము చీకటి. ఏముంటుంది వాళ్ళకు? జీవితాంతము కట్టెలు నీళ్ళు మోసి 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 అలసిపోవడం అంతే తప్పించి ఏదైనా కొంతమంది ఏం పని చేయరు, పెద్ద పని చేసినట్టు బాగా భారం అయిపోతారు. ఇవన్నీ కారణం ఏంటి? దేవుడి దగ్గర నుండి ఏమీ రాదు, మొత్తం కట్ అయిపోతుంది. కానీ వచ్చినట్టు అంటే నటన జీవితం అయిపోతుంది బాండేజ్లో ఉన్న వ్యక్తికి. ఎందుకంటే చూపించుకోవాలి కదా. ఇప్పుడు ఏం జీవితం జీవిస్తున్నారు వీళ్ళు? ఫేక్ లైఫ్. ఏం చూడండి, యెషయా గ్రంథం చదివినారు కదా అందరూ కదా. యెషయా గ్రంథంలో అందరు మంచి మేకప్ చేసుకున్నారు. మేకప్ చేసుకొని రాజు చూజ్ చేస్తాడేమో అని వచ్చింది. కానీ
ఎస్తర్ ఒక్కటే మేకప్ లేకుండా న్యాచురల్గా వచ్చింది. ఎవరిని ఎన్నుకున్నాడు రాజు? ఎందుకు? ఆమె మేకప్ ఏం పూసుకోలేదు. మీకు అలాంటి బైబిల్ చదవండి. అందరు బ్యూటీ పార్లర్కి వెళ్ళరు, కానీ ఈమె మటుకు బ్యూటీ పార్లర్ ఏమీ వాళ్ళని యథార్థవంతులకు ఏ మేలు చేయకమా అన్నాడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఇలాంటి బంధకాలు, చిల్లర బంధకాలలో ఉన్నావు అనుకో, నేను అని ఉన్నావు అనుకో, అంతే. లాస్ట్కి ఎక్కడికి వెళ్తావు? లాస్ట్కి ఎక్కడికి వెళ్తాడు? చిన్న పిల్లోడు వేరే వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా విని చెప్పి వినకపోతే దేవుడు అంటాడు, పాపులను ఇంకా పాపులుగానే ఉండనేమో, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగానే ఉండనేమో, నరకానికి పోయేటప్పుడు పోనిమ్ము అంటాడు. కారణం ఏంటిది? వాళ్ళకి దేవుడు చెప్తాడు, హెచ్చరిస్తాడు, కానీ చెవులు ఏమైపోతాయి? గర్వానికి మందం. ఎందుకు? దేవునితో ఆఫ్లైన్ అయిపోయింది. ఎవరితో ఆన్లైన్ అయిపోయినాడు ఇప్పుడు వ్యక్తి? సాతాన్ అంటే మనుషులతో ఎప్పుడు ఆన్లైన్ ఉంటాడు, దేవునితో ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటాడు. బైబిల్ ఆఫ్లైన్, మనుషులతో ఎప్పుడు ఆన్లైన్ కదా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారంట. ఒక ఫ్రెండ్ అంటుందంట, నిజమైన స్నేహితుడు ఇంకో స్నేహితుడి నిమిత్తం స్నేహితుడికి ప్రాణం ఇస్తాడని పెడతాడట స్టేటస్. ఇంకో స్నేహితుడు పెడతాడంట, పొరుగు వంది ఏది ఆశించొద్దని పెడతాడంట. ఏమవుతుంది ఇవాళ రేపు? ఎట్లా కొట్లాడుకుంటారు? యుద్ధాలు మారిపోయినాయి. యుద్ధాలు ఏమైనాయి? సిగ్గుండాలి కదా, సిగ్గు శరం ఉండాలి. చిల్లర ఎవరి పనులు అవి? చిల్లర సాతాను పనులు కదా. నువ్వు ఒక వ్యక్తిని చిన్నది కరెక్షన్ చేస్తే కరెక్ట్ చేసుకున్నోడివి, పరలోకం నీకు కావాలన్నా? నీకు బంధకాలకు గెలిచి బయటికి ఎట్లా వస్తావు? పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అక్క కొడుకు వస్తాడు, పోయి రాజుగారు పంపిస్తాను విని చెప్పి ఆయనకు విడుదల వస్తాడు. చిన్నపిల్ల జ్ఞానులు కరెక్ట్ వర్డ్ని రిసీవ్ చేసుకుంటారు. నువ్వు నాకేంద్రా అంటే పో, బంధకాలు ఉంటావు. బంధకాలనే మనిషి ఏమవుతాడు? ఒకసారి అబ్రహాం లింకన్ అంట ప్రెసిడెంట్గా అయినప్పుడు, 16వ ప్రెసిడెంట్ అమెరికా అయినప్పుడు, ఎందుకు ఆయన జైలుకి వెళ్ళాలనిపించిందంట. సో జైలుకి వెళ్ళినాడంట. జైలు వెళ్ళంగానే అందరు అంటున్నారంట, సార్ నేను తప్పు చేయలేదు సార్, నేను పాపం చేయలేదు సార్, నేను అంతం చేయలేదు సార్, నేను అచ్చ చేయలేదు సార్, అది చేయలేదు సార్, నాకు విడుదల ఇవ్వండి సార్ అని చెప్పి జైలు అందరూ అరుస్తున్నారంట. ఏమని? నేను తప్పు చేయలేదు సార్, నేను తప్పు చేయలేదు సార్ అని చెప్పి అందరూ అరుస్తుంటే, ఒక్క వ్యక్తి మటుకు ఆ జైలు అంట, నేను పాపం చేసిన, నేను తప్పు చేసిన, నేను పాపం చేసిన అని తల కొట్టుకుంటున్నాడంట. అయితే ఈ అబ్రహాం లింకన్ ఏమైంది అంటే, నేను తప్పు చేసిన సార్ అని చెప్పి తలకాయ కొడుకు, నేను పాపం చేసిన, తప్పు చేసిన అని కొడితే, అప్పుడు ఆయన ప్రెసిడెంట్ అమెరికా అబ్రహాం లింకన్ గారు ఏమన్నా తెలుసా? జైలర్ని పిలిచి, జైలర్ ఇట్రా అన్నాడు. ఏంది సార్ అంటే, ఇగో వీళ్ళందరూ పాపం చేయలే, వీడు ఒక్కడే పాపం చేసినాడు, కాబట్టి ఇక్కడ పెడితే వీడు కూడా పాపం చేశాడు, కాబట్టి వీడికి జైలుకి వెళ్ళి బయటికి పంపించి అన్నాడంట. ఏమన్నాడంట? దేవుడు చూసేది రిపెంటెన్స్. దేవుడు చూసేది ఏంటిది? పశ్చాత్తాపం. మళ్ళీ ఒక్కసారి పాపము. యేసు బైబుల్ అంటాడు, అమ్మా ఇక మీదట పాపము చెయ్యకు. అబద్ధం ఆడిన వలన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? బంధకాలకి వెళ్ళిపోయినాడు. బంధకాలు వెళ్ళిపోయినాక ఇప్పుడు ఒక దీవెన రమ్మంటే ఏడొస్తాయి. నువ్వు ఎక్కడున్నావు? బంధకాలలో ఉన్నావు. దీవెన వచ్చి నీ టాప్ ఏంటిది, నీ కప్పు మీద పడతాయి, కాకు వచ్చి ఎత్తుకోపోతుంది. ఎందుకు? నువ్వు దేంట్లో ఉన్నావు? బంధకాలు. ఎప్పుడు మనుషులతో ఆన్లైన్, దేవునితో ఆఫ్లైన్. మనుషులు చెప్పింది వెరీ గుడ్, బాగున్నావా అంతే, వెరీ గుడ్, నీకోసం వచ్చిన ఈ ఒక్కటి చేయవా, అచ్చేవా, ఇచ్చేవా, ఇచ్చేవా, అయిపోయా. దేవుడితోని కట్. చివరి దినాలలో ఉన్నాం. సాతాన్ గాడు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరు? అబ్షలోం చేసినట్టు మెల్లగా ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఏం చేస్తున్నాడు వాడు? టీవీకో, మొబైల్కో, లేకుంటే సంఘానికి వ్యతిరేకంగా చెప్పి, పాస్టర్లకు వ్యతిరేకంగా చెప్పి, ఏదో ఒకటి చెప్పుకుంటే వాడికి బాగాలేదు, వీడి బాగాలేదు, అది ఇది చెప్పుకుంటా ఏం చేస్తున్నాడు ఆయన? సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు?
అడ్డదారి బైబిల్ ఉంది. అపోస్తుల బోధ యందు సహవాసం ముందు ప్రార్థన విడతీయక వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఎదిగినారు, ఫలించినారు. ఈరోజు ఏమవుతుందంటే సహవాసం నుండి కట్, ప్రార్థన నుండి కట్, అన్నిటి నుండి అపోస్తుల బోధ నుండి కట్. సాతాన్ గాడు ఎట్లా చేస్తున్నాడు, ఒక్కొక్కడిని ఏం చేస్తున్నాడు, రాంగ్. ఏమవుతున్నారు జనాలు? దేవునితో కట్ అయిపోయి, మనుషులతో కనెక్ట్ అయిపోయి బంధకాలకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బంధకాలకు వెళ్ళిపోతున్నారు. చూడండి యెషయా 61 7వ వచనం. మీ యవనమునకు ప్రతిగా నీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేనికి? మీ అవమానమునకు. సరే, ఇక్కడ జకర్యా 9:12 వచ్చినాక మళ్ళీ ఇక్కడ వద్దాం. జకర్యా 9:12. బంధకాలలో పడియుండి ఏందంట, ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? అబద్ధమైన బంధకాలు, చేతబడైన బంధకాలు, రోగమైన ఒక బంధకము కదా, క్షమించరాని బంధకము. యేసు ప్రభు కంటే వీళ్ళు గొప్పలు అయిపోయినారు. యేసు ప్రభు సిలువలో ఉండి తండ్రి వీరేం చేసిన వీరేకన్నా క్షమించమన్నారు. వీళ్ళు యేసు ప్రభు కన్నా గొప్పలు అయిపోయినారు. క్షమించరాని బంధకాలు, అందుకే బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి. మరి ఏం చేద్దాం? మరి ఏమవుతున్నారు వీళ్ళు? బంధకములో పడి బంధకాలలో ఉండిపోయినారు. ఏమేమి బంధకాలు? రోగమైన బంధకాలు, అప్పులైన బంధకాలు కదా, అన్ని బంధకాలలో ఉండిపోయి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరో వస్తారు, ఏమో చేస్తారు. ఏమనుకుంటారు? ఇక ఎవరో వస్తారు. దేవా ఉన్నావా నువ్వు? నేను ఉన్నా. కనిపించవేంది? కళ్ళు మూస్తే కనిపిస్తుంది. ఒక ఆయన అంతరిక్షంలో పోయి అన్నాడంట, చంద్రుడి దగ్గర పోయానంట, ఇక్కడ దేవుడు లేడు అని అన్నాడంట. ఎక్కడ పోయి? చంద్రుడి దగ్గర పోయి ఇక్కడ దేవుడు లేడు అన్నాడంట. కింది నుండి ఒక ఆయన అన్నాడంట, హెల్మెట్ తీ దేవుడు కనిపిస్తాడు అన్నాడంట. ఏం తీయాలి? నువ్వు హెల్మెట్ తీ, ఏం కనిపిస్తాడు? దేవుడు కనిపిస్తాడు. చాలామంది దేవా కనిపి ఉంటే చూడు, నా జీవితం ఇట్లా చేసినావు. కనిపిస్తాడు. ఎప్పుడు? నరకం వెళ్ళిన కదా కనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అని అప్పుడు తెలుస్తుంది మనిషికి. నువ్వు తప్పు చేసుకొని నువ్వు బంధకాలకు వెళ్ళి దేవుణ్ణి కరుణించమని అడగకుండా ఉల్టా దేవుడికి ఏం చేస్తారు? ఇంకా దేవునితో కొట్లాటాలి. ఇంకా దేవుడు ఒకవేళ నీ లెక్కలు తీస్తే దేవుడు ఇంకా ఏంటిది? కరుణామయుడు కాబట్టి శిక్షించడానికి రాలేదు కాబట్టి రక్షిస్తున్నాడు. అదే ఒక నువ్వేమో రెచ్చిపోయి దేవుని తీర్పు, దేవుడి తీర్పులో కూర్చుంటే అప్పుడు ఏం ప్రభా నాకు ఆర్థికంగా దీవించలేదు ప్రభా అంటే, బైబిల్ చదివినావా అంటాడు. చదివినా అన్నాడు. ఏముంది? ఇవ్వుడి ఇవ్వబడి ఇచ్చినావా? లేదు ప్రభా, 1,00,000 కోటి రూపాయలు ఇస్తే 1,00,000 ఇద్దాం అనుకున్నాను. నీకు 1,00,000 ఇస్తేనే 100 ఇవ్వడానికి చేతకాలి, 10,000 నీకు 1,00,000 కోటి రూపాయలు నేను ఇస్తా అంటాడు దేవుడు. అవునా? ప్రభా టైం లేదు. నీకు ఏంటిది? ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి టైం లేదా? నీ పేరు జీవన రాయడానికి నాకు టైం లేదు అంటాడు దేవుడు కదా. నాకు కూడా టైం లేదు నాన్న. ఎందుకు? నీకు టైం లేదు కదా, ప్రార్థనకు టైం లేదు, వాక్యానికి టైం లేదు. కానీ దేవునితో ఆఫ్లైన్ ఉంటే మనుషులందరితో ఆన్లైన్ ఉన్నావు కదా. బట్ వాళ్ళు ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? నరకం పోయినారు. నువ్వు కూడా పో మరి అక్కడికి. యూ డోంట్ హ్యావ్ టైం. నాకు కూడా నీకోసం నీకు పేరు రాయడానికి టైం లేకపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మనుషులందరూ? సాతాన్ గాడు ఒక్కొక్కరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అప్షోలం చేసినట్టు భుజం మీద వేసి, కానీ అబ్బా రాజు కొడుకు భుజం మీద చేసినాడు. కొంతమందికి గ్యాస్ కొట్టంగానే ఉబ్బిపోతారు. ఇక సిస్టర్ మీరు చాలా అందంగా ఉన్నారు, అబ్బా అక్క నువ్వు చాలా మంచి అక్క, నువ్వు చెప్పినట్టు అస్సలు అక్క ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇక 3వ ఆకాశంలో దేవుడు ఉంటే ఈ అక్క 7వ ఆకాశంకి వెళ్ళిపోతుంది. ఇక అక్క నువ్వు చాలా బాగా వండుతావు అక్క, అయిపోయి అక్క చీర బాగుంది అక్క, నువ్వు అక్క నిజంగా అక్క. ఎందుకు? వీడి స్వార్థం కోసం నాకు అర్థం కాదు. బంధకాలలో ఉన్నారు. ఏం బంధకాలు? గర్వమైన బంధకాలు. అందుకే బైబిల్ అంటారు, మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకేంటిది? శ్రమ. బంధకాలకి వెళ్ళిపోయినారు. ఏం బంధకాలు వెళ్ళిపోయినారు? గర్వమైన బంధకాలు. అవును కదా, నేను వండితే అన్నా
నువ్వు చాలా మంచోడన్నా, నీ హృదయం యేసు ప్రభు లాంటిది. ఏందన్నా డబ్బులు కావాలన్నా తీసుకోరానా, ఏం పర్లేదు తీసుకో, ఈ పని చేసి పెట్టాలా, ఓకే రైట్ చేసి పెట్టు. ఏమవుతున్నారు? దేనిలోకి వెళ్ళిపోతున్నారు? బంధకాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోయినారు? సాయం చేస్తాన్న వాళ్ళు ఎప్పుడు తెలుస్తుందంటే సాయం చేస్తారని హ్యాండ్ ఇస్తారు కదా, అప్పుడు వచ్చి వీడికి ఇంత నమ్మి ఇట్లా చేసినాడా. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరినో నమ్మేసి కొడుకుని కూతుర్ని చేతిలో పెట్టేస్తారు. వాడు మంచోడు అనుకుంటాడు, వాడు ఎట్లా ఉంటాడు నీకు తెలుసా? అందుకే మనుషులు ఏమవుతున్నారు? అందరూ బంధకాలకు వెళ్ళిపోతున్నారు. చుట్టాలనే బంధకం, చుట్టాలని చెప్పి దానిలని చెప్పి ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్టు లేదు. ఒకవేళ నువ్వు దేవునికి చూపిస్తాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే దేవునితో మనిషి ఏమవుతున్నాడు? ఆఫ్లైన్ అయిపోతున్నాడు. జనాలతో ఏమవుతున్నాడు? ఆన్లైన్ అయిపోతున్నాడు, అవైలబుల్ ఉంటున్నాడు. అందుకే దేవుడు చెప్పింది ఏడ వినిపిస్తుంది, దేవుడు సిగ్నల్స్ పంపిస్తాడు. కానీ నువ్వు ఏం చేసినావు? దేవునితో ఏం చేసినావు? వైఫైని ఆఫ్ చేసుకున్నావు, దేవుని దగ్గర నుండి వచ్చే అన్నిటినీ ఆఫ్ చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఏం కనిపిస్తుంది? మనుషులు చెప్పింది అంతా నింపబడేది, అవ్వ చెప్పిందే, సర్పం చెప్పింది నింపబడి, అదే నిజమా? నిజమే పట్టు. చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయినాక నువ్వేం ఏడ్చి లాభం ఏంది? బంధకాలు. అయితే దేవుడు అంటున్నాడు లాస్ట్ ఛాన్స్ ఏమని? బంధకాలు. చూడండి ఇప్పుడు 9వ వచనం 12వ వచనం. బంధకములలో పడి ఉండి ఏంటిది? అన్నీ అయిపోయినాయి. వాడికి నమ్మి నా కొడుకు జీవితం పాడైపోయిన, కూతురు ప్రార్థన లేడు, ఏం లేదు, తిరిగిపోతాడు. నా వీడి చేసి మా ఆయన అప్పులు పాలైపోయినాడు, మావిడ అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, అబద్ధాలు ఆడి అవి ఇవి అని చెప్పి ఏమైనారు మనుషులు? ఇప్పుడు పడిపోయినారు. ఏమైనారు? జైల్లో మంచిగా పెడతారా? కుటుంబం కష్టము, జీవితం కష్టము, చిరాకు అర్థం కాకపోవడము, అన్ని పిచ్చిగా ఆలోచన రావడం, పిచ్చి తలంపులు, కళలతోని భయం, అవి ఇవన్నీ ఎందుకు? బంధకాలలో వెళ్ళిపోయినాను. ఇప్పుడు బంధకాలు ఉన్నప్పుడు నీకు ఏమొస్తుంది? అయినా దేవుడు అంటున్నాడు ఏమని? మంది మాట విని, అబ్షోలం లాంటి వాళ్ళ మాటలు విని, సర్పం లాంటి మాటలు విని అనవసరంగా నువ్వు బంధకాలు వెళ్ళిపోయినావు కదా. ఆయన యేసు ప్రభు నీ కోసం కూడా రక్షించడానికి వచ్చింది. కాబట్టి ఈ రక్షకుడు ఏమంటున్నాడంటే ఆయన కోటను ప్రవేశించుడి. చూడండి ఏమంటున్నాడు? నిరీక్షణ కదా, ఏదో ఒక రోజు మా జీవితంలో దేవుడు వస్తాడు, కార్యం చేస్తాను. ఒకవేళ అనుకున్నావు అనుకో, నిరీక్షణ కలిగి ఉన్నావు అనుకో, దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడ ప్రవేశించమంటాడు? మళ్ళా మొదటి ప్రేమకు, మళ్ళా మొదటి స్థితికి, దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. మళ్ళా ఎక్కడ రమ్మంటున్నాడు? మరలా ఎక్కడ అంటే ముందు ఏ కోటలో ఉన్నావో, ఏ ప్రార్థనలో ఉన్నావో, ఏ వాక్యంలో ఉన్నావో, మళ్ళీ నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, మళ్ళీ ముందు నీ పరిస్థితి ఎలా ఉందో, దేవునితో ఏ ఫెలోషిప్ ఉందో, మళ్ళీ అక్కడికి ఏమంటున్నాడు దేవుడు? తిరిగిరా. నువ్వు స్టార్టింగ్లో దేవునితో ఎలా ప్రార్థన గడిపేదానివి, ఎలా గడిపేటోడివి, అప్పుడు బైబిల్ ఎలా చదివేటోడు, దేవుడితో ఎలా మాట్లాడాడు, దేవుని సంధిలో ఎలా ఉండేటాడు, దేవుని మందిరానికి ఎలా పోయేదానివి, ఎలా పోయేటోడు, మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? కమ్ బ్యాక్. ఒకవేళ నువ్వు మళ్ళా దేవుని దగ్గర నువ్వు అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు వచ్చి మోకరించినావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఇప్పుడు రెండంతలుగా ఏం చేస్తాడు? బైబిల్లో ఒక ఆమె ఉంది. ఎవరు? ఎలీషా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆమె చూసి మేడగది తయారు చేసి ఎలీషా అక్కడ పెడుతుంది. పెట్టినప్పుడు ఆ బాబు చచ్చిపోతే ఎలీషా బతికించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఎలీషా అంటే కరువు వస్తుంది, ఏదైనా దేశానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయి కరువు అయిపోయినాక మళ్ళా ఎక్కడికి వస్తుందామే? ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు గెహాజీ అక్కడ రాజు ద్వారా చెప్తా ఉంటాడు ఏమని? ఇగో ఈమెనే అని చెప్పినప్పుడు అప్పుడు రాజు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని బట్టి ఆమె ఇన్ని సంవత్సరాల నుండి ఆమె పొలంలో ఏమైతే పండి అన్నీ మళ్ళీ డబ్బులు ఇచ్చినట్టు, ఒకవేళ నువ్వు మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే నువ్వు పోగొట్టుకుని అన్ని మళ్ళీ దేవుడు ఏమిస్తాడు? నువ్వు బంధకాల్లో ఉంటే ఇవ్వడు దేవుడు. బంధకాల నుండి బయటికి వచ్చి ఎక్కడ రావాలి? మరలా స్టార్టింగ్ నువ్వు దేవునితో ఏ రిలేషన్షిప్ అయితే ఉన్నావో, దేవునితో నువ్వు ఇప్పుడు ఏమైతే ఒప్పందం చేసుకున్నావు, అప్పుడు ఎలా వాక్యం చదివేటోళ్ళు, అప్పుడు ఎలా ప్రార్థన చేసాడు, దేవునితో ఏ సంబంధం కలిగి ఉన్నావో
మళ్ళీ అక్కడికి వస్తేనే నీకేమొస్తుంది, మళ్ళీ రెండంతలు వస్తుంది. బంధకాల్లో ఉంటే రాదు. బంధకాల నుండి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు బంధకాల నుండి విడుదల పొందుకోవాలనుకో నా యొద్దకు మనుషుల మాట కట్ చేయి, మనుషులతో ఆఫ్లైన్గా నాతో ఆన్లైన్గా అంటాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు, మనుషులు ఏం చేస్తాడంటే దేవునితో ఆఫ్లైన్ పెట్టి నీకు దేవుడు పంపించి చెక్ వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ వచ్చి నీ ఇంటికి చెక్ పెట్టి పోయినాడు అనుకో, నీకు లోపడేసి గొల్లం పెట్టి తాళం వేసినాడు. వీడు ఏం చేస్తాడు, నువ్వు లోపడిన పెట్టి ఆ చెక్ నీ ఏం చేస్తాడు, వీడు తీసుకొని వాడుకుంటాడు. సో అలాగా ఈ రోజులలో చాలామందికి దీవెనలు అలా పోతున్నాయి. ఒకవేళ నీకు దీవెనలు మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, ఈ బాండేజ్ నుండి బ్లెస్సింగ్స్కి రావాలంటే ఏం చేయాలి, నువ్వు మళ్ళా ఫస్ట్ దేవునితో ఏ ప్రేమ కలిగి ఉన్నావు, మళ్ళీ ఫస్ట్ నువ్వు దేవునితో ఏమైతే వాక్యం చదువుకుంటే, ఎలా నువ్వు వాక్యం చదివితే నీకు దిమ్మ తిరగాలి, అరే ఈ వాక్యం ఇట్లాన షాక్, ఆ రేంజ్కి రావాలి. మళ్ళీ నువ్వు ప్రార్థన, మళ్ళీ సహవాసం ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడ, రెండంతలుగా చదవండి అక్కడ ఏమిస్తాడు, రెండంతలుగా నీకు మేలు చేసేదేనని నేడు నేను ఏమంటున్నాడు దేవుడు, ఇగో నీకు రెండంతలు దీవెన కావాలన్నా, నువ్వు బంధకాలు ఉన్నావా, నీకు బ్లెస్సింగ్స్ కావాలన్నా, బాండేజ్లు ఉన్నావు, బ్లెస్సింగ్ కావాలన్నా రా. ఎక్కడికి రావాలి, యేసయ్య పాదాల దగ్గర. స్టార్టింగ్ నువ్వు ఏమైతే ప్రేమ కలుగున్నావు, ఏమైతే నువ్వు వాక్యం చదువుకుంటున్నావు, ఏమైతే ప్రార్థనలు, ఏమైతే సహవాసం ఏమున్నావు, ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరితో నువ్వు లింక్స్ పెట్టుకొని దేవుడితో కట్ అయిపోయి దూరం అయిపోయాను. సర్పం కొత్తకు వచ్చిన సర్పం మాటలు నమ్మి ఆ అవ్వ ఏం చేసింది, మోసపోయింది. కానీ ఆదం మాటలు విని ఉంటే, ఆదంని వెడబాయకుండా ఉంటే అసలు ఆ పాపమే జరిగేది కాదు, హాయిగా ఉండేటోళ్ళు. సో దేవుడు అదే అంటున్నాడు, ఒక చిన్నగా సర్పం మాట విని, కొత్తలో వాళ్ళు ఏదో మాట విని ఏదో పొడు చెప్పి ఇగో నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావేమో, బంధకాల్లో వెళ్ళిపోయినాము, కమ్ బ్యాక్. మళ్ళీ ఎక్కడ రమ్మంటున్నాడు, మళ్ళరా ఎక్కడికి, దేవుని ఏమైతే స్టార్టింగ్లో వాక్యం చదువుతాను, ఏమైతే ప్రార్థన, దేవునితో ఏమైతే సంబంధం కల, కమ్ బ్యాక్. లోకంతో ఆఫ్లైన్ పెట్టు, మళ్ళీ దేవుడితో కనెక్ట్ కా, దేవునితో కనెక్ట్. దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ డబల్ బ్లెస్సింగ్స్. యెషయా గ్రంథము 61 7-8 వచనాలు చదివి ముగిస్తాం. ఏందంట, కొన్నిసార్లు మనం అవమానంగా ఫీల్ అవుతాం కదా. ఏం ఫీల్ అవుతాం, అవమానాలుగా ఫీల్ అవుతాం. ఎందుకు, ఎదుటం తప్పైనా మన తప్పైనా మనం ఎట్లా ఫీల్ అయిపోతామంటే అవమానంగా ఫీల్ అయిపోతాం. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అవమానంగా ఫీల్ అవుతాం, కానీ అబద్ధం చెప్పాలి. చూడండి ఒక మాట అంట, అబద్ధం చెప్పేది ఎదుటోనికి అర్థమవుతుందా అర్థం కాదా. ఇప్పుడు నేను అంటాను, నేను పొద్దున్న నుండి ప్రార్థనలే ఉన్నాను, అస్సలు బయటికి వెళ్ళలేదంటే మీరేమంటారు? కొంతమంది నమ్ముతారు, కొంతమంది బ్రదర్ ఈరోజు మా ఇంటికి వచ్చా, ఈరోజు నువ్వు ప్రేయర్కి వెళ్ళావు కదా బ్రదర్ అంటారు. అంటే అబద్ధం పట్టుబడదా పట్టుబడదా లేదా? ఎవరి అబద్ధం చెప్పినా పట్టుబడదు. కానీ అబద్ధం ఆడడం వల్ల ఏమవుతుంది, అట్లా కాదు బ్రదర్, ఇట్లా కాదండి, ఎట్లా నా అబద్ధం ఆడినావా లేదా? ఆడిన వారికి ఎవరైనా నమ్ముతారా? నెక్స్ట్ టైం నాకు నమ్ముతారా మీరు? ఎందుకు నమ్మరు? అమ్మ దేవుడు దీవిస్తాడంటారు, నమ్ముతారా? ఎందుకు? ఈ నోరు చెప్తే అబద్ధాలు. పాస్టర్ ఏమంటారు? ఈ పాస్టర్ ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఫోన్ చేసినారు, బ్రదర్ మీరు ఎక్కడున్నారు? నేను చార్మినార్లో ఉన్నా బ్రదర్ అన్నాను అనుకో, అరే బ్రదర్ ఇక్కడనే ఉన్నారు కదా, నమ్ముతారా మీరు? నెక్స్ట్ నాకు మీరు నా పక్కకే ఉన్నారు, ఎవరో ఫోన్ చేసినారు, నేను హైదరాబాద్లోనే చెప్పిన, నెక్స్ట్ టైం మీరు నాకు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరండి కదా? సేమ్ వే లైఫ్లో అబద్ధం ఆడకండి. ఏమో కృపయు క్షేమం కాదు, ఏమొస్తుంది? కర్రయు నీళ్ళు మోయడం అవుతుంది. జాగ్రత్త. స్పెషల్లీ దేవుడు చూడండి, లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు. ఇప్పుడు మీలో ఎవరున్నారు, నాలో ఎవరున్నారు? నువ్వు నాతో అబద్ధం ఆడుతుంటే ఎవరితో అబద్ధం ఆడుతున్నట్టు? మనం చివరి దినాలలో ఉన్నాం. నువ్వు బంధకాల్లో నువ్వు పోయినావా? బయటికి రా.
అవమానం ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? యోబ్కి ఇవ్వలే, డబుల్ బ్లెస్సింగ్స్ నీకు ఇస్తాడు. యోబే వాళ్ళ భార్య అంటే సావు ఏమంటాడు? అప్పుడు మంచి తీసినప్పుడు తీసుకున్నావు, ఇది సావు అంటావే అంటాడు. యోబ్ నిలబడ్డాడు. దేవుడు ఏమి ఇచ్చినాడు? డబల్ ఇచ్చినాడు. నువ్వు దేవుడి కోసం నిలబడు, సత్యం కోసం నిలబడు. అంతరంగంలో సత్యం కోరువాడు ఆయనని. అబద్ధము ఆడు నాలుక దేవుడికి అసహ్యం. నువ్వు బంధకాల్లో వెళ్ళిపోయి బాగా కష్టపడుతున్నావు అంటే నెంబర్ 1 ఏంటిది? ఎవరో మంది మాటలు విని దేవునితో నువ్వు దూరం అయిపోయినావు. 2వది అబద్ధాలు ఆడడం. 3వది చీకట్లకు వెళ్ళిపోయినావు. కాబట్టి దీనికి వచ్చి బయటికి రావాలంటే దేవుడు ఒక్కటి అంటున్నాడు. ఏమంటున్నాడు? రెట్టింపు, డబల్ బ్లెస్సింగ్స్. నీకు డబల్ బ్లెస్సింగ్ రావాలంటే ఏం చేయాలి? కమ్ టు జీసస్. మనం ఫస్ట్ చదువుకున్నాం, యథార్థవంతులకు మేలు చేయడానికి దేవుని కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నావా, ఖచ్చితంగా దేవుడి దృష్టి నీ మీద పడుతుంది. దేవుని దృష్టి పడితే ఏమవుతుంది? దేవుని ఒక దృష్టి ఒక వ్యక్తి మీద పడితే ఏమవుతుంది? యోసేపు మీద దేవుని ఒక దృష్టి పడ్డది. యోసేపు ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. దానియేలు మీద దృష్టి పడ్డది. దానియేలు ఏమైనాడు? వైస్ మ్యాన్ అయినాడు. షద్రక్ అబేద్నగో మీద దృష్టి పడ్డది. ఏమైనారు? టాప్ ఆఫీసర్ అయినారు. ఎస్తేర్ మీద దృష్టి పడ్డది. మేకప్ మీద దృష్టి పడలేదు. దేని మీద దృష్టి పడలేదు? రాజుకి, అశ్వరోజు రాజుకి ఎవరి మీద దృష్టి పడ్డది? ఎస్తేర్. న్యాచురల్గా ఉంది, దృష్టి పడ్డది. రానేయండి. మేకప్ వాళ్ళు అందరూ ఏమైనారు? పోయినారు. సో వేషధారణ జీవితం మానేయండి. దేవుడి దృష్టి ఎవరి మీద ఉంది? యథార్థంగా. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళకు మేలు చేయడానికి దేవుడు కనిపిస్తుంది. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా కనిపించినావో టక్కన వచ్చి నీ మేలు నీకు అంటుకుంటుంది. ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ పెడతారు. ఏం పెడతారు? అక్కడికి వెళ్ళి బాంబు పడాలని చెప్పి ఇక్కడ టార్గెట్ పెట్టి బటన్ నొక్కుతారు. ఆ బాంబు ఏం చేస్తుంది? డైరెక్ట్గా వెళ్ళి ఆ ట్యాంకర్ మీదనో, ఆ బిల్డింగ్ మీదనో, ఆ వ్యక్తి మీద పడుతుంది. దేవుడు కూడా పైనుండి ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసినాడు. భూమి మీద ఎవరు యథార్థంగా ఉన్నారో ఈ బ్లెస్సింగ్ అన్నీ పోయి వాని మీద పడును కాక అని పెట్టినాడు. ఇప్పుడు నువ్వు యథార్థంగా కనిపించిందో బటన్ టక్కన నొక్కుతాడు, నీ మీద వచ్చి పడుతుంది. నువ్వు ఎక్కడ ఉరికినా నీ మీద వచ్చి పడుతుంది. ఎప్పుడు? యథార్థంగా ఉంటే. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు, మనుషులందరికీ ఆటోమేటిక్ నమ్మకం ఉన్నట్టే. దేవుడికి యథార్థంగా ఉండు, అందరికీ యథార్థంగా ఉన్నట్టే. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరు యథార్థంగా ఉంటారో వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? ఒక బాంబులో బ్లెస్సింగ్స్ అన్నీ లోడ్ చేసినాడు. ఆరోగ్యము, ఫైనాన్స్ అన్నీ లోడ్ చేసి ఆత్మీయత అన్నీ పెట్టినాడు. ఎవరు యథార్థంగా కనిపించగానే బట్టి టక్కన అవుతాడు, పోయి పడుతుంది. అట్లా దావీదు మీద పడ్డాడు. దావీదు అడవిలో ఉన్నాడు. యెహోవా కాపరి యేసయ్య నా ఊపిరి అంటే దేవుడికి కనిపించినాడు. ఎవరు? అడవిలో కనిపించినాడు దావీదు. బటన్ టక్కన ఒత్తినాడు, పోయి పడ్డది. వెంటనే ఏమైనాడు? రాజు అయిపోయాడు. యోసేపు చూసినాడు. యోసేపు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. బటన్ ఒత్తినాడు, ఏమైనాడు? నెక్స్ట్ ప్రధానమంత్రి అయిపోయినాడు. ఇవాళ దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి స్కానింగ్ చేస్తున్నాడు. యథార్థంగా ఎవరు ఉన్నారు, యథార్థంగా ఎవరు ఉన్నారు. స్కాన్ చేస్తే అంత లోపల కుళ్ళు కపటమే. స్కాన్ చేయగానే కుళ్ళు కపటమే, స్కానింగ్ చేయ కుళ్ళు కపటమే. వేస్ట్ 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 అని అయిపోతుంది. ఒకరిని యథార్థంగా ఉన్నావు అనుకో, నిజం ఉన్నావు అనుకో, దేవుని ఏం ఇస్తాడు? యాస్ టక్. ఏమైతే అప్పుడు వచ్చి మళ్ళాకి 3 ప్రకారంగా ఏమవుతుంది? ఆకాశ వాపి విప్పి పట్టజాల దీవెన వచ్చి టప్ అని పడుతుంది. లేకపోతే కాకిరెట్ట పడుతుంది. మరి ఏం పడుతుంది? ఏది కావాలో చూజ్ చేసుకోండి. కాకిరెట్ట కావాలన్నా, లేకుంటే దేవుడి నుండి వచ్చే బాంబులో ఫుల్ లోడ్ బ్లెస్సింగ్స్ కావాలన్నా, యథార్థంగా ఉండదు. దేవుడు యథార్థవంతులు ఏ మేలు చేయక మానడు. సో బంధకాల్లో ఉన్నావా? నీకు దీవెనలు కావాలన్నా కమ్ బ్యాక్ టు జీసస్. అందరూ లేదు. ఒకవేళ నువ్వు మనుషుల మాటలు విని, అబద్ధాన్ని విని, ఒకవేళ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బంధకాల్లోకి వెళ్ళిపోయినవేనో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉంటే కమ్ బ్యాక్ టు జీసస్. మళ్ళీ యేసు దగ్గర. నీ కుటుంబం కష్టంగా గడుస్తుంది, నీ పిల్లల మాట వినట్లేదు, కారణం నువ్వు ఫలించట్లేవు. ఎక్కడ నువ్వు అబద్ధం ఆడినావు.
అందుకోసమే కర్రెలు నీళ్ళు మోస్తున్నావేమో, తెలియకుండా నువ్వు బంధకాల్లో వెళ్ళిపోయినావేమో, పక్కోళ్ళకి ఏమన్నా అంటే క్షమించకుండా నువ్వు బంధకాలకు వెళ్ళిపోయినావు, ఎవరైనా నీకు అప్పు తీసుకొని ఇవ్వకపోతే నువ్వు వాడిని క్షమించకుండా నువ్వు బంధకాలకు వెళ్ళిపోయినావేమో, శత్రువుని క్షమించకుండా నీ రూపడ కుళ్ళు కప్పటం పెట్టుకొని అట్టట్లనే క్షమిస్తానని చెప్పి హృదయంలో ఏదో పెట్టుకున్నట్టున్నావేమో. అది వాడు కాదు, నీకే నష్టం తీసుకొస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడు కనికరం పొందుతాడు. దేవుడు బంధకాలు ఉన్న వాళ్ళని విడుదల ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. నువ్వు ఈరోజు ఏ బంధకాల్లో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళా దేవునితో ఉన్న మొదటి ప్రేమకు రా, మొదటి సహవాసంకి రా, మొదటి వాక్యం ఎలా చదువుతాను అలా చదువు, దేవునితో ప్రేమలో పడు. ఆదమవ ఏదంటులో రోజు దేవుడితో ఎలా మాట్లాడాడు, నువ్వు కూడా దేవునిలో స్టార్టింగ్ ఉన్నప్పుడు దేవునితో అలాగనే మాట్లాడదాన్ని, అలాగనే మాట్లాడాడు. మళ్ళా ఆ స్థితికి రా, కమ్ బ్యాక్ టు జీసస్. అప్పుడు మళ్ళీ దేవుడు ఆ ఏదైనా తోటలో మళ్ళీ నీకు దేవుడు ఇచ్చినట్టు మళ్ళీ నీ జీవితం కూడా ఏదైనా తోటలుగా మార్చబడుతుంది. దేవుడు అంటాడు, తెలిసి తెలియక చేసినామో ఓకే రా, నీ డబల్ బ్లెస్సింగ్ చేస్తాం. మళ్ళీ అయిపోయింది, ఏదో అయిపోయింది, కమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి రా. అయిపోయింది, ఏదో అయిపోయింది, సరే నువ్వు తప్పు చేసినావు, సరే ఒప్పుకో, విడిచిపెట్టు, రా మళ్ళీ నా సన్నిధికి రా అంటాడు దేవుడు. ఇంతవరకు చేసినావు కదా, సరే ప్రభా నేను తప్పు చేసిన, సరే తప్పు చేసినావు, ఒప్పుకో, విడిచిపెట్టు, మళ్ళీ దాని జోలికి వెళ్ళకు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు. దేవుళ్ళు ఉంటే దేవుడు నీకు చూపిస్తాడు. దేవునితో ఆన్లైన్లోకి రా. దేవుని సేవ కష్టమైన నష్టమైన చేసుకుంటూ పో. సాకులు చెప్పుకొని సేవ మానేసినావు అనుకో, ఉన్నది కొన్ని రోజులే నువ్వు సేవ చేయాల్సింది. సాకులు చెప్పి మానేస్తే నువ్వు ఏమవుతావు అంటే నమ్మకమైన దాసుడుగా కావు. బలా నమ్మకం అంటే కష్టమైన నా సిలువ దేవుడు కష్టమైన మోయలేదా, కాబట్టి ముందుకు సాగాలి. ఇదే సమయం, నేడే రక్షణ, ఇదే అనుకూలమైన సమయం. కమ్ బ్యాక్ టు జీసస్. నీ జీవితాన్ని మరొకసారి దేవుని సమర్పించుకో. అవును ప్రభా, నేను మొదటిగా నీతో ప్రార్థనలో ఉన్నా, వాక్యంలో ఉన్నా, నీతో సావాస, నీ స్వరం విన్నాను, నీతో ఉన్నాను, నీ సేవ అంటే ఏమన్నా కానీ పరిగెత్తుకుపోయినా ఇప్పుడంతా నేను సాకులు చెప్పి మానేస్తున్నాను. ఎందుకంటే మనుషులతో ఉంటున్నా కానీ నీతో గడపట్లేదు ప్రభా. అందుకే నా కుటుంబంలో రావాల్సిన దీవెన రావట్లేదు. నేను బంధకాల్లో వెళ్ళిపోయినా కష్టంగా గడుస్తుంది ప్రభా. క్షమించండి నాయన. నేను మళ్ళీ నీ యొద్దకు రావాలనుకుంటున్నాను ప్రభా. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఏ మాత్రం తునీకరించండి. నువ్వు ఫలించడం వల్ల దేవుడు, నువ్వు ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. బంధకాల్లో ఉంటే నువ్వు ఫలించలేవు, బంధకాల్లో ఉంటే ఫలించలేవు. కమ్ బ్యాక్ టు జీసస్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీకు మీరు ప్రార్థన చేసుకోండి, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్టయితే, అవును నేను బంధకాల్లో వెళ్ళిపోయినాను, నేను మళ్ళీ తిరిగి దేవుని దగ్గర రావాలనుకుంటున్నాను, నా జీవితాన్ని సమర్పించాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయని మీ చేతితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా లైఫ్ని మళ్ళీ నేను దేవుని సమర్పించుకోవాలనుకుంటున్నాను. మనుషుల మాట విని అప్షోలంలాగా నేను కూడా తప్పిపోయినాను. కానీ ఈ సమయంలో నేను అలా కాకుండా నేను నా లైఫ్ని మళ్ళీ నేను రీడెడికేట్ చేసుకుంటున్నాను. నేను దేవా, ఏదైనా తోటలో ఏమైతే సంబంధం నీకు నాకు ఉందో అది పోగొట్టుకున్నాను, మళ్ళీ నాకు కావాలి అని చేస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మౌనతుడా, సర్వాధికారి, సృష్టికర్త, నీకు వందనాలు ప్రభా. ఇక్కడ ఎవరైతే మరి ప్రభా చేయవెత్తారో నువ్వు చూస్తున్నావు ప్రభా. మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ప్రభా నువ్వు వాళ్ళు మళ్ళీ రీడెడికేట్ చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళ తప్పుని వాళ్ళు గ్రహించారు అయ్యా, నువ్వు నుండి దూరం అయిపోయారు ప్రభా. బంధకాలను తెలిసి తెలియకుండా వెళ్ళిపోయారు ప్రభా. కృప చూపించండి, క్షమించండి ప్రభా. తిరిగి నీ యొద్దకు రావాలని చూస్తున్నారు. నీ యొద్దకు వచ్చిన వారికి ఏమాత్రం తునీకరించినాను కదా ప్రభా. ఇగో చేతులు ఎత్తిన వాళ్ళందరూ ప్రభా తిరిగి
నీ సహవాసంలో రావాలి. ఏదంటోటలో అయితే ఏమైతే సహవాసం ఉందో ప్రభా, ఏమైతే ఆనందం ఉందో, నీ సంభాషణ ఉందో, నీతో ఆన్లైన్లో రావాలనుకుంటున్నాను కనుక ప్రభా, వీళ్ళందరినీ ప్రభా అయ్యా ఈ హస్తాలు ఎత్తిన హస్తాలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి రావాల్సిన ప్రభా, మళ్ళీ వాళ్ళు తిరిగి నీ పరిచయం చేయాలని, నీతో ఉండాలని, నీతో గడపాలని ప్రభా, వాళ్ళ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచేదేవా. ఇక వాళ్ళందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకొని, అయ్యా కట్టెలు నీళ్ళు కాదు ప్రభా, కృపయు, గ్రేస్ అండ్ మర్సీ, కృపయు ప్రభా మరి సమాధానం దయచింది ప్రభా. ఇక మొదటి నుండి ప్రభా గ్రేస్ అండ్ మర్సీ షల్ ఫాలో దెమ్ ప్రభా. అయ్యా కృపయు కనికరం వాళ్ళు వెంట వచ్చేలాగా మీ కృప చూపించి, కర్రెలు నీళ్ళను ఆ బాధ నుండి విడుదల దయచేయండి. చూపే ప్రభా, బంధకాల నుండి యేసు నామములో విడుదల వచ్చిన గాక ప్రభా. నీ కోటను ప్రవేశించి అయ్యా మళ్ళీ తిరిగి ఏమైతే నీడు వచ్చిన దీవెలు పోగొట్టుకున్నారో రెండంతలు యేసు నామములో వాళ్ళకు వచ్చును గాక.